అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. పూర్ణం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఈరోజు కార్తీక మాసం సందర్భంగా ఈరోజు శ్రీ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం నందు బైపాస్ రోడ్ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం నందు లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్తీక మాసంలో భక్తులందరూ విశేషంగా స్వామివారిని దర్శించుకొని దీపం చేయడం వలన అనేక ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం. అదేవిధంగా ఆకాశ జ్యోతి అనేది ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటి మహా గొప్ప యోగం. మనకి ఆయురారోగ్యాలు ప్రసాదించడానికి ఒక దారి. అది కూడా హోమం చేస్తే మనకి ఎటువంటి ఫలితం అయితే లభిస్తుందో మనం ఆకాశ జ్యోతి పెట్టడం వలన అంత ఫలితం లభిస్తుంది. మనకు మన పిల్లలు విశాఖల విద్యావేత్తలు కావడానికి, ఉద్యోగ ప్రాప్తి కలగడానికి చాలా సులభమైన మార్గము ఈ ఆకాశ జ్యోతి. దీపం జ్యోతి, పరం జ్యోతి, బ్రహ్మజ్యోతి, పరాత్పర. దీపంలోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇమిడి ఉన్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం. కార్తీక మాసంలో తెల్లవారుజామున 4 గంటలకు లేచి అందరూ స్నాన సంధ్యాలు నిర్వహించుకొని స్వామివారి యొక్క గుడిని దర్శనం చేసుకొని, శివాలయం కావచ్చు లేకపోతే ఆంజనేయ స్వామి దేవాలయం కావచ్చు, దగ్గర ఉన్నటువంటి దేవాలయాన్ని సందర్శించుకొని దీపం చేస్తే సర్వ పాపాల నుండి విముక్తులవుతారు. అదేవిధంగా ఈ రోజు మనము ఇక్కడ లక్ష దీపోత్సవ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నటువంటి వారు చాలా మంది విచ్చేసి ఉన్నారు. వారికి కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయనే ఒక నమ్మకం. శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం నందు దీపం జ్యోతి, పరం జ్యోతి అని ఒక మంత్రం చెప్పి అందరూ ఈ విధంగా పాల్గొనడం ఆనవాయితీగా వస్తుంది. జై శ్రీమన్నారాయణ. పవిత్రమైన పుణ్యమైనటువంటి ఈ మాసములో దీపం వెలిగిస్తే 365 రోజులు కాదు, జీవితాంతము చాలా సుఖంగా ఉంటారు. కష్టాలన్నీ తొలగిపోతాయి. అష్ట కష్ట నివారకాయ నమః. ఇంకొకటి నమ శివాయ సాంబాయ అరయే పరమాత్మనే ప్రణతాక్లేశ నాశాయ యోగినాం పతయే నమః. అపమృత్యు నివారణ జరుగుతుంది, పుణ్యం వస్తుంది. కొన్ని తెలియక చేసిన పాపం అన్ని రకాల మంచి జరుగుతుంది. మన దేశము సుభిక్షంగా ఉంటుంది. హైదరాబాద్ లో కోటి దీపోత్సవం జరుగుతున్నది. దానికి గుర్తించి ఇప్పుడు మన ప్రపంచం మొత్తం కూడా, మన ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ పద్ధతి పెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ కాదు, మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా ఇవి పాటించి మనము మన హిందువులలో ఉన్నటువంటి చైతన్యాన్ని బాగా తీసుకొని రావాలని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.